हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ई वीडियोलो चिन्न सैज वारिकी पाट नेक ब्लौज अनेदी एला कट चेसुकोनी स्टिच चेसुकोवालो चूपिस्तानु चूसेयंडी। फस्ट अयिते मनमु लैनिंग नि मेन पीस नि कट चेसुकोवडानिकी लैनिंग 80 सेंटीमीटर्लु मेन पीस अलागे आदि ब्लौज कूडा तीसुकुन्नानंडी। फस्ट अयिते హ్యాండ్స్ कट चेसुकुंदामु। చూడండి ఇక్కడ మనకి ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి। ఈ ఫోల్డింగ్స్ అనేటివి మన వైపు ఉండేలాగా హ్యాండ్స్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి। హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం 4 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నట్లయితే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండడానికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తం నీట్ గా కట్ చేసుకుంటున్నాను। ఆది బ్లౌజ్ తీసుకొని మన హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను। టేప్ తో ఒకసారి మెజర్ చేసి చూస్తే నాకు ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది। పై వైపున కింద వైపున ఖర్చులతో కలుపుకొని 7 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకున్నాను। అదే 7 ఇంచెస్ ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ నడుం లూస్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను। ఆది బ్లౌజ్ నడుం లూస్ చూసుకునేటప్పుడు హుక్స్ పట్టీ వైపు నుంచి ఇలా టేప్ ని బ్లౌజ్ మొత్తం కూడా కొలుచుకుంటూ రావాలి। ఇక్కడ కాజా పట్టీ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టీని కొలవకుండా ఎంత వరకు వస్తుందో అంత వరకు మనము నడుం లూస్ అనేది కొలుచుకోవాలి। ఇక్కడ మనకి 30 ఇంచులు వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను। ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి చంక లూస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి। ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి। ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది। ఈ 7 ఇంచెస్ ని ఇలా చంక లూస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి। కింది వైపు హ్యాండ్ లూస్ 5 ఇంచెస్ వచ్చింది। అదే 5 ఇంచెస్ ని కింది వైపు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది పైన కింద రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఆ 1.5 ఇంచు నుంచి చంక లూస్ వరకు ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ లైన్ ని బేస్ చేసుకొని మనము హ్యాండ్ షేప్ అనేది నీట్ గా డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి। ఇలా హ్యాండ్ ని కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు మొత్తం నీట్ గా కట్ చేసుకొని హ్యాండ్ కి మిడిల్ లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకోవడానికి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక వరకు ఇలా టేప్ ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలండి। వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। ఫస్ట్ అయితే నడుం లూస్ వచ్చి మనకి 30 ఇంచులు వచ్చింది కాబట్టి మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ నడుం లూస్ ని 4 భాగాలుగా విభజించుకోవాలి। చూడండి మనకి 30 ఇంచుల్లో సగం 15 ఇంచులు వచ్చింది। ఆ 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచులు అయితే వచ్చింది కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి 10.5 ఇంచెస్ అయితే వస్తుంది। నేను ఇక్కడ క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకొని మన బాడీ పార్ట్ కి ఎంత అయితే కావాలో అంతవరకు వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్ గా కట్ చేసుకుంటున్నాను। ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము। నేను ఇక్కడ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకున్నానండి। కస్టమరు కుట్లల్లోకి క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు, అందుకని ఎక్కువ తీసుకున్నాను। కింది వైపు హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో డాట్స్ పట్టుంటాం కదా అక్కడ నుంచి షోల్డర్ జాయింట్ వరకు హైట్ అనేది ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది టేప్ తో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 12 ఇంచెస్ అయితే వచ్చిందండి। కస్టమరు ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టమన్నారు హైట్। టోటల్ గా నేను 13 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకున్నాను బ్లౌజ్ హైట్ అనేది। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనకి నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। కింద వైపు హెమ్మింగ్ పట్టీకి వదిలేసాం కదా అక్కడ నుంచి ఆది బ్లౌజ్ ని ఇలా పెట్టి నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చింది కదా, ఆ బ్లౌజ్ హైట్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఫింగర్ ని ఇలా పెట్టి లైనింగ్ ని ఇలా 4 పార్ట్స్ వచ్చేలాగా వేసుకోవాలి। అంటే మనకి ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి। ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా పెట్టుకొని పై వైపున మనం చెయ్యి పెట్టాం కదండి వేలు, ఆ వేలు వరకు మనకి కుట్లల్లోకి అయితే పోతుంది। షోల్డర్ కోసం
5.2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అదే 5.2 ఇంచెస్ని కింది వైపు కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 5.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకొని చంక దగ్గర బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 1.25 ఇంచ్ అనేది చంక డౌన్ కోసం తీసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఇప్పుడే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలాంటి కరువు స్కేల్ ఉన్నట్లయితే మనము చంక దగ్గర రౌండ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నెక్ కోసం 2.2 ఇంచెస్ అయితే తీసుకొని ఆది బ్లౌజ్కి హూక్స్ పట్టీ వైపు నుంచి ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి అక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి నెక్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో షేప్ కోసం 4వ హూక్స్ వరకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బ్యాక్ పార్ట్లో మనం హెమ్మింగ్ పట్టీ కోసం వదిలాం కదా, దానికి నేరుగా పై వైపున కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ని ఇలా పెట్టి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్, దానికన్నా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ మార్కింగ్ సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనం చంక దగ్గర 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆది బ్లౌజ్ పెట్టి చూసినా కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఆది బ్లౌజ్ చంక డౌన్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మనం పై వైపుకి తీసుకున్నాం కదా, మనం పెట్టింది కూడా సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్లో మనము మెయిన్ డాట్ పడతాం కదా, ఆ డాట్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే చెస్ట్ దగ్గర పై వైపుకి వెళ్ళిపోకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఒక మార్కింగ్, దానికన్నా ఒక 1/2 ఇంచు కింది వైపుకి ఒక మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది పొరపాటును కూడా కట్ చేయకూడదండి. పై వైపున నెక్ విడ్త్ కోసం 2.2 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింది వైపున ఫ్రంట్ నెక్ అనేది 2.5 ఇంచెస్ తీసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. మనం పై వైపున తీసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా తీసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాను, తర్వాత ఇక్కడ చంక మొత్తం కూడా కట్ చేసుకునేస్తున్నాను. ఫస్ట్ అయితే 1.25 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవడం సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పై వైపున నెక్ విడ్త్ అనేది 2.2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింది వైపున 2.5 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని పై వైపు నుంచి 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని మనం పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా పార్ట్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని కూడా మనం షేప్ అనేది డ్రా చేసుకోవచ్చండి. ఇలా నీట్గా డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుందాము. అదే పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే పై వైపున 2.5 ఇంచెస్ కింది వైపున 3 ఇంచెస్ తీసుకుంటే నెక్ విడ్త్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకునేసాం కదా, ఈ బ్యాక్ నెక్ ఇక్కడ ఓపెన్ అనేది లేకుండా అలాగే జాయింట్ ఉండేలాగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా కట్ చేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా 2 క్లాత్లను యూజ్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా, దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకునేసానండి హ్యాండ్స్ని పెట్టి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మెయిన్ పీస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనం మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కానీ లేకపోతే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా కానీ వదిలి కట్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి అటు ఇటు జరిగినప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోలేము. ఇక్కడ మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కట్ చేసుకోవడానికి అయితే వాటమే లేదండి, ఎందుకంటే నేను ఇక్కడ మిషన్ పైన పెట్టి కట్ చేస్తున్నాను, జరిగిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాము.
మెయిన్ పీస్ని ఇలా 2 హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా సపరేట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలాం కదా, అదే 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అవి రెండు కూడా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని మనము జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఆపోజిట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ని లైనింగ్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కింది వైపు కుట్టుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ రైట్ సైడ్ కింది వైపున స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనం ఫస్ట్ లైనింగ్ పైన స్టిచ్ వేసుకొని ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ని కూడా కుట్టుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని ఓపెన్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని పై వైపు నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేను నెక్కి లేస్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్ని మెయిన్ పీస్ని రివర్స్ చేసేస్తున్నానండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ని వెనక్కి మళ్ళించి నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ని మెయిన్ పీస్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు రెండు చేతులతో లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా నీట్గా సర్దుకుంటూ జాయింట్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ కోసం మెయిన్ పీస్లో నుంచి ఇలా స్ట్రైట్ క్లాత్లు అనేది కట్ చేసుకున్నాను. మనం చంక దగ్గర కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ షేప్లో క్లాత్ అనేది వస్తుంది కదా, లైనింగ్ క్లాత్ అనేది. ఆ లైనింగ్ క్లాత్ని మెయిన్ పీస్ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. నేనైతే షేప్ బెల్ట్ని ఈ విధానంలోనే కుట్టుకుంటానండి. కొంతమంది షేప్ ముందే తీసుకొని రివర్స్ చేసుకుంటారు. నేనైతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్ని ఒకదానిపైన ఒకటి వేసి షేప్ బెల్ట్ షేప్ అనేది తీసుకుంటాను. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, దాన్ని ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఇలా నీట్గా రఫ్ చేసుకొని లోపలికి పెట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకా కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎక్కువగానే క్లాత్ అనేది ఉంది కాబట్టి ఒక క్లాతే పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. రెండు షేప్ బెల్ట్ ని కూడా లైనింగ్ అనేది వెనక్కి మళ్ళించి రైట్ సైడ్ ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు షేప్ బెల్ట్ ని ఇలా ఆపోజిట్ గా అంటే మెయిన్ పీస్ రెండు కూడా ఇలా ఆపోజిట్ గా పెట్టుకొని హెచ్చు తగ్గులు అనేటివి కట్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ అనేది తీసుకొని స్టార్టింగ్లో ఒక మార్కింగ్, అలాగే మనం మెయిన్ డాట్ పడతాం కదా పెద్ద డాట్, అక్కడ ఒక మార్కింగ్, అలాగే మనం చివర్లో జాయిన్ చేస్తాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది 3 మార్కింగ్లు వేసుకొని ఇలా షేప్ బెల్ట్ షేప్ అనేది చేసుకున్న తర్వాత ఆ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇలా పై వైపుకి కట్ చేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో షేప్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ని షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచ్ కానీ లేకపోతే 1.25 వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్టిచ్ చేసేది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి హైట్ వచ్చి 2.5 ఇంచులు కానీ లేకపోతే 2.25 కానీ సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచుల వరకు కూడా మనము మెయిన్ డాట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.25 ఇంచు వెడల్పు 2.5 ఇంచులు పొడవు ఉండేలాగా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ డాట్ పట్టుకోవడానికి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు 2.5 ఇంచులు పొడవు ఉండేలాగా రెండో డాట్ పట్టుకోవాలండి. కరెక్ట్గా 1/2 ఇంచు వెడల్పు 2.5 ఇంచులు పొడవు ఉండేలాగా రెండో డాట్ పట్టుకుంటే సరిపోతుంది.
ఈ 2 డాట్లని పట్టుకున్న తర్వాత ఈ 2 డాట్లని కలిపి ఇలా పట్టుకున్నట్లయితే చంక దగ్గర మనకు ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము 3వ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ వెడల్పు 1/2 ఇంచు ఉండాలి, పొడవేమో 3.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని 3వ డాట్ అనేది పట్టుకోవాలండి. 3వ డాట్ పట్టుకునేటప్పుడు కూడా చంక దగ్గర మనకి పై వైపున కింది వైపున 2 క్లాత్లు సమానంగా వచ్చేలాగా పట్టుకొని 3వ డాట్ అనేది పట్టుకున్నట్లయితే డాట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డాట్స్ అనేది. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కరెక్ట్గా కుట్టకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా పోతుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా చూసి స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అనేది పట్టుకోవాలి. ఫస్ట్ అయితే షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ డాట్ పట్టుకున్న తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలి. ఆ 2 డాట్లని బేస్ చేసుకొని 3వ డాట్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు మనము రెండింటిని కూడా హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు ఏమన్నా వచ్చినట్లయితే అది మనకి ఖర్చుల దగ్గరకు వచ్చేస్తుంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ని హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే స్టిచ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే ఒక ఫ్రంట్ పార్ట్కి ఏమో షేప్ బెల్ట్ అనేది పై వైపున పెట్టి స్టిచ్ చేశాను, ఇంకొక ఫ్రంట్ పార్ట్కి ఏమో షేప్ బెల్ట్ అనేది కింది వైపు పెట్టి రెండింటిని కూడా హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని షేప్ బెల్ట్ ఖర్చు అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని పై కుట్ట అనేది వేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ దగ్గర పై కుట్ట అనేది వేసుకున్నట్లయితే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకున్నాను. హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకొని హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు ఉంచి మెయిన్ పీస్ రైట్ సైడ్ కింది వైపుకి రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. కింద పైన కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. కింది వైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టింది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైన కింద ఖర్చులు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హుక్స్ పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది. కాజా పట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే కాజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అదే హుక్స్ పట్టికి అయితే మెయిన్ పీస్ రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత పైన కింద ఖర్చులు వదిలిన క్లాత్ ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనము కాజా పట్టిని ఎప్పుడు కూడా పెంచి కుట్టుకోవాలండి. మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు దగ్గరికి కాజా పట్టి అనేది పెంచి పైన కింద ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ పట్టినేమో లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. కాజా పట్టినేమో ఇలా పెంచి కుట్టుకొని దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా సమానంగా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి నెక్ చుట్టూ పిన్స్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనం ఇక్కడ రివర్స్ చేసుకోవాలి కాబట్టి మనం ఇలా నీట్గా పిన్స్ అనేది నెక్ చుట్టూ పెట్టుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మీకు ఎక్కడెక్కడ కదలుతుంది అనుకుంటే అక్కడక్కడంతా కూడా ఇలా పిన్స్ అనేది పెట్టుకొని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఆ షేప్కు తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. పార్ట్ నెక్ షేప్ తిరిగే దగ్గర సూదిని కిందకి దింపుకొని పాదాన్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకునేటప్పుడు ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. అంటే మనం స్టార్టింగ్లో 1/2 ఇంచు ఎలాగైతే కుట్టుకుంటామో ఎండ్ వరకు కూడా అదే 1/2 ఇంచుతో నెక్ చుట్టూ కుట్టుకున్నట్లయితే నెక్ షేప్ అనేది ఎక్కడ కూడా అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. అలాగే స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ అనేది అటు ఇటు అవుతుంటుంది కదా, దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని సర్దుకుంటూ నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ అన్ని కూడా నీట్గా తీసుకునేసి నెక్కి మిడిల్లో ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ ఆ షేప్కి తగినట్టు చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. ఇలా కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పార్ట్ నెక్ షేప్ తిరిగే దగ్గర ఇలా ఒక సూది తీసుకొని నీట్గా ఆ షేప్ ఎడ్జ్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ పై కుట్టు వేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకి కనిపించకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి.
ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ అనేది మనకి ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసుకోవాలి. మన 2 హ్యాండ్స్ ని ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ కదలకుండా పెట్టుకుని స్టిచ్ చేసుకున్నట్లయితే ముడతలు రాకుండా ఉంటుందండి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు. లైనింగ్ ని మెయిన్ పీస్ ని నీట్ గా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ వదిలాం కదా, ఆ 1.5 ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మిడిల్ వరకు పట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జ్ వరకు పట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకున్నట్లయితే హెమ్మింగ్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అంటే లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో డాట్స్ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని రెండు కూడా కలిపి వస్తుందా లేదా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి, లేకపోతే మనకి గూడలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర రఫ్ చేసుకుంటూ రెండు వైపులా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ లేస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. లేసు పెట్టక ముందే నీట్ గా రఫ్ చేసుకొని తర్వాత మనము షోల్డర్స్ జాయిన్ చేసుకున్న ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని నెక్ చుట్టూ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ పార్ట్ నెక్ షేప్ తిరిగే దగ్గర లేస్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఆ షేప్కు తగినట్టు ఇటువైపుకి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే లేస్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదేలాగా మనకి ఆ కార్నర్ తిరిగే దగ్గర లేస్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఆ షేప్కు తగినట్టు లేస్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ వైపు వరకు కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. రైట్ సైడ్ మనకి కనిపిస్తుంది కదండి, రైట్ సైడ్ కూడా లేస్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి లేస్ పైన. ఇలా నెక్ చుట్టూ లేస్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. కస్టమర్ నన్ను లేస్ పెట్టమన్నారు కాబట్టి నెక్ చుట్టూ లేసు అలాగే హ్యాండ్స్ కూడా లేస్ అనేది వేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని హ్యాండ్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నది షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కలిపి జాయింట్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ అనేది ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రాగా ఏదైనా ఉన్నా కూడా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకొని రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ ఖర్చు దగ్గర నుంచి ఆ ఖర్చు వరకు మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ లూస్ అనేది ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కూడా హుక్స్ పట్టీ వైపు కాజా పట్టీ వైపు లూస్ అనేది ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ లూస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ లూస్ అనేది ఎంత ఉందో చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకొని హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని అలాగే చంక దగ్గర కూడా షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఎంత ఉందో చూసుకొని స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకొని పైనుంచి కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ చూడండి, ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ దగ్గర ఈ జాయింట్ అనేది రెండు కూడా పై వైపుకు ఉండాలి. చంక దగ్గర మనకి 2 కుట్లు కూడా సమానంగా ప్లస్ షేప్లో వచ్చేలాగా ఉండాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్ అనేది వదిలి ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోండి. మనకి లూసు టైట్ అనేది వచ్చినప్పుడు కస్టమర్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖర్చు కోసం ఎంతవరకు కావాలో ఉంచుకొని మిగిలిన క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్నట్లయితే సైడ్ జాయింట్స్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకున్న తర్వాత మనము హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా క్లాత్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో డోరీ అనేది పెట్టి
అటువైపు క్లాత్ని ఇటువైపు క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా రఫ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఉన్న హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాంగింగ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఒక్కొక్క సైడు 3 కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే వద్దు ఒక్కొక్కటే పెట్టమన్నారు అనేసి నేనైతే ఒక్కొక్క హ్యాంగింగే స్టిచ్ చేస్తున్నానండి. ఇలా నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే హ్యాంగింగ్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి హ్యాంగింగ్ నుంచి థ్రెడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇప్పుడు 2 హ్యాంగింగ్స్కి కూడా ఇలా ఎడ్జ్ అనేది ఒక ముడిలాగా వేసుకొని మనము పార్ట్ నెక్ పెట్టుకున్నాం కదా, ఆ పార్ట్ నెక్ షేప్ తిరిగే దగ్గర బ్లౌజ్ దగ్గర పెట్టుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మన పార్ట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.